హాయ్ అండి. నమస్తే. దొండకాయని చూసారా? ఇది దొండపాదండి. గోరింటాకు చెట్లు అయితే కలిసుందనమాట. మాకు తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గరికైతే వచ్చాము. ఈ దొండకాయ మీకు తెలుసా అండి? ఇది సీడ్స్ ద్వారా అయితే గ్రో అవ్వదనమాట. మనకి ఈ దొండపాదు ఎప్పుడైనా సరే ఈ తీగల ద్వారానే గ్రో అవుతుందండి. అందుకోసం అని చెప్పేసి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఇలాగ దొండపాదునైతే కొంచెం కట్ చేసి తీసుకొచ్చామండి. దొండ తీగనైతే కట్ చేసి తీసుకొచ్చాము. అలాగే కొంచెం గోరింటాకు కూడా కోసుకొచ్చుకున్నాలెండి పెట్టుకుందామనేసి. ఇదిగోండి ఈ విధంగా అయితే 2 తీగలనైతే కట్ చేసి తీసుకొచ్చామండి. ఈ కనుపుల దగ్గర నుంచి రూట్స్ వచ్చి పెరుగుతాయంట. మళ్ళీ ఈ 2 తీగల్ని మళ్ళీ చిన్న చిన్న కనుపుల దగ్గర చిన్న చిన్నగా ఇలాగా మళ్ళీ ముక్కలుగా అయితే కట్ చేశానండి. ఈ విధంగా అయితే దొండకాయ మాత్రం మనకి దొండ చెట్టు మాత్రం ఖచ్చితంగా మనకి ఈ తీగల ద్వారానే గ్రో అవుతుందంటండి. సీడ్స్ అయితే ఉండవనమాట. ఓకే అండి. ఇప్పుడు ఇలాగ కట్ చేసినటువంటి తీగలనైతే నేను బాల్కనీలో నాటాను. అలాగే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గార్డెన్‌లో కూడా నాటానండి. అలాగే టెర్రస్ మీద కూడా నాటాను. ఏ విధంగా నాటానో చూపిస్తాను చూడండి. ముందైతే బాల్కనీలో ఒక పాట్‌లో అయితే కొంచెం వాటర్‌ని పోసి సాయిల్‌లో మెత్తబడిన తర్వాత ఇలాగైతే గుచ్చేస్తానండి. కనుపున్న భాగం లోపలికి గుచ్చేసి ఇలాగ వాటర్‌నైతే పోసేసాను. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గార్డెన్‌లో ఆల్రెడీ మనకి బీర, అలాగే సొరకాయి, పొట్లకాయ చెట్లయితే ఉన్నాయి కదా! వాటి మధ్యలో ఈ విధంగా అయితే నాటేసానండి. ఇక్కడ కొన్ని ఆకుకూరల విత్తనాలు కూడా చల్లాము. ఈ విధంగా అయితే తీగలని నాటేసామండి. ఆ పైప్ ఉంది కదా! ఆ పైపు పందిరికి పైన కనెక్షన్ ఉంటుందనమాట. ఆ పందిరికి ఆ పైప్‌కి అల్లేయొచ్చనేసి ఈ విధంగా 2 తీగలనైతే ఇక్కడ గుచ్చేసి వాటర్‌ని పోసానండి. అలాగే పందిరికి అటు సైడ్ పందిరి గుంజ దగ్గర గూడా ఒక తీగైతే నాటుతున్నాను. ఆల్రెడీ ఇక్కడ ఒక బొప్పాయి మొక్క కూడా ఉంది. ఈ విధంగా అయితే నాటేసాను. ఇది పెరిగిన తర్వాత మనకి పందిరికైతే అల్లబెట్టొచ్చనేసి ఈ విధంగా నాటానండి. చక్కగా పందిరి గుంజ పక్కనే నాటాను. ఇది బాగా గ్రో అయిన తర్వాత చూడాలండి గ్రో అయిద్దో లేదో అని. ఈ విధంగా పందిరి గుంజ పక్కనే నాటానండి. ఇవి బ్రతికి ఇగులొచ్చిన తర్వాత పందిరికైతే అల్లియొచ్చని ఆల్రెడీ మనకి ఇక్కడ పొట్లకాయ, అలాగే బీరకాయ, సొరపాదులైతే ఉన్నాయండి ఈ పందిరికి. ఓకే అండి. ఈ విధంగా అయితే నాటేసిన తర్వాత మిగిలినటువంటి కొన్ని తీగలను కూడా నేను టెర్రస్ మీదకైతే తీసుకెళ్ళి టెర్రస్ మీద పాట్‌లో అయితే ఈ విధంగా ప్లాంటింగ్ అయితే చేశానండి. చూడాలి మరి ఈ తీగలు బ్రతికి మనకి దొండపాదు అనేది గ్రో అవుతుందా లేదా అని. మీకు గనక ఐడియా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఇలాగ నాటడం కరెక్టా కాదా కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మీకు కనుక గార్డెనింగ్ ఇష్టమైనట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఫాలో అవుతండి. థాంక్స్ ఫర్ వాచింగ్.